వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. అనంతపురం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్. శ్రీకాళహస్తిలో ఏఐటియుసి ప్రథమ మహాసభను జయప్రదం చేయండి. 3 రోజుల పాటు ఉంటుందని పిలుపునిచ్చిన రాధాకృష్ణ. తిరుపతి జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు. అధికారులు నిద్రమత్తు వీడాలని ఆగ్రహం. కుప్పంలో వాహనం ఢీకొని చిరుతపులి మృతి. ఘటనా స్థలంలోనే చిరుతకి పోస్టుమార్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం 2 సీజన్లు కూడా కరువుతో అల్లాడుతున్నాయని బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక R&B బంగ్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతులను పరామర్శించడం కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదని, వ్యవసాయ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. భారతీయ జనతా కిసాన్ మోర్చా బాధ్యతలు స్వీకరించాక రాయలసీమ పర్యటనకి తొలిసారిగా రావడం జరిగింది. రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది. ఇవాళ సుమారుగా 450 మండలాల్లో కరువు తాండవిస్తుంటే రైతులు నానా బాధలు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కేవలం 103 మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్టుగా కరువు మండలాలుగా ఈ రాష్ట్రంలో ప్రకటించారు. ఈ 103 మండలాల్లో కూడా 80% కంటే ఎక్కువగా ఉంది. ఈ పూర్తిగా కరువు ఉన్నది అనేది కేవలం 80 మండలాల్లో మాత్రమే ప్రకటించడం జరిగింది. మిగతా మండలాల్లో చాలా తక్కువ కరువు ఉందనే ఉద్దేశంతో ప్రకటించడం జరిగింది. కానీ భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది 450 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పని, ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తుంది. దాంట్లో భాగంగానే మొన్న 10 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అగ్రికల్చర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించే ఆలోచన లేదు. ఈ ప్రభుత్వం రాజకీయాలు చేయాలనే ఆలోచన తప్పితే రైతులని ఆదుకోవాలనే ఆలోచన లేదు. 7వ తారీఖు రైతు భరోసా బటన్ నొక్కితే ఇవాటికి అకౌంట్లో డబ్బులు పడలేదు. ఆయన నొక్కిన బటను రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇవాళ రిలీజ్ చేసే డబ్బులను కూడా ఆయన 7వ తారీఖే నొక్కి నేను వచ్చేసి రైతు బాంధవుడని చెప్పని పిచ్చమాటలు చెప్పాడు. చెప్తే రైతుకి కన్నీళ్లు పెట్టే ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వం విషయం మర్చిపోవద్దంట. ఇంతకుముందు ఈ రాయలసీమలో కరువు తాండవిస్తున్న కోస్తా జిల్లాలో, మా జిల్లాలో కాలువల్లో నీళ్లు పారుతుంది, గలగల పారుతుంటే రైతులు ఆనందంగా ఉండేవారు. ఇవాళ ఏ కాలువలో నీరు పారట్లేదు. ఇవాళ రైతులు కళ్ళ. తిరుపతి జిల్లా ఏఐటియుసి ప్రథమ మహాసభను డిసెంబర్ 17, 18, 19 తేదీలలో శ్రీకాళహస్తిలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, నవంబర్ 26న సత్యవేడు నియోజకవర్గంలో మహాసభ జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ అన్నారు. వరదయ్యపాలెంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సత్యవేడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభను జయప్రదం చేయడానికి కార్మిక వర్గం కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. విడనాడాలని చెప్పని కార్మికులకి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. నాకు తెలిసి చిన్నప్పుడు ఇదే ఈ పార్టీ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది. నేను కూడా ఎక్కాను. నాకు 15 సంవత్సరాలు ఎంత ఉంటుంది వయసు. పూర్తిగా ట్రైన్ అంతా అదే మార్చేటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని రేపు మహాసభలో చర్చించుకొని రాబోయే 3 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని రూపకల్పన చేసినట్లు భాగస్వాములు కాబట్టి కార్మికులందరూ చైతన్యం చేయడానికి ఇవాళ మనం కమిటీ సమావేశం జరుపుకున్నాం. ఈ కమిటీ సమావేశానికి ఆశాలు, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, స్కూల్ స్వీపర్స్, అదేవిధంగా ఆటో డ్రైవర్లు, బిల్డింగ్ వర్కర్స్, స్వచ్ఛ భారత్ కార్మికులు అందరూ కూడా తరలి వచ్చారు. రేపు రాబోయేటువంటి కాలంలో కూడా 3 ఏళ్ల పాటు కార్మికులకు రాజ్యం కావాలని. తిరుపతి జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిమితికి మించి లోతుగా గ్రావెల్ తవ్వేస్తున్నారని, దీనిపై అధికారులు నిద్రమత్తు వీడాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటి పట్టాలు ఇస్తున్నామన్న చోట చెరువులను తలపిస్తున్న విధంగా లోతుగా గ్రావెల్ తవ్వేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చటూరు మండలం ఎస్ఎస్బి పేట గ్రామంలో కేఎన్ఆర్ సంస్థ వారు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. kurra talivira ande etmoita itnu warra talivira kurra aw pesor poi po చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం బీకోట మండలంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడు బార్డర్ నాయకనేరి వద్ద ఘటన జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడకు వెళ్లి చిరుత పులిని పరిశీలించగా అది కడుపుతో ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుత పులిని ఫారెస్ట్ బీట్ అధికారులు ఆ రాత్రే పలమనేరుకు తరలించారు. పలమనేర్ రేంజర్ శివన్న నేతృత్వంలో మృతి చెందిన చిరుత పులికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. వాయిస్ కట్ అందుండు చేస్తాను. టీడీపీ నేత బీటెక్ రవి అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అసభ్యకరమని కడప ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. ఎఫ్ఐఆర్ లో 324 సెక్షన్ పెట్టి ఇప్పుడు రిమైండ్ రిపోర్ట్ లో 333 సెక్షన్ మార్చాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. 10 నెలల నుంచి రవి అందుబాటులో లేనందున అరెస్టు చేయలేకపోయామని చెప్పడం పోలీసులకు సిగ్గుచేటు అనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుబాటులో లేని వ్యక్తి 10 రోజుల క్రితం జిల్లా ఎస్పీని ఎలా కలిశాడు? తమ దగ్గరకు వచ్చిన ముద్దాయిని అరెస్టు చేయలేనంత దద్దమ్మలా కడప పోలీసులు అని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. అభ్యంతరకరం, అమానవీయంగా ఉంది. దాదాపు జనవరి 25వ తేదీ జరిగిన సంఘటనకు సంబంధించి దాదాపు 10 నెలల తర్వాత ఈ రోజు మేము అరెస్టు చేస్తున్నామని చెప్పి కడప జిల్లా పోలీసు యంత్రాంగం చెప్పడం సిగ్గుచేటైన విషయం. దాదాపు 10 నెలల పాటు ఆయన ఎక్కడ విదేశాలకు పారిపోలేదు, లేదు అజ్ఞాతం లేదు, పోలీసుల మధ్యనే తిరుగుతున్నాడు. ఈ జిల్లాలో ఉన్నాడు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోంది. కానీ నిన్న కడప డీఎస్పీ షరీఫ్ గారు సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో మేము అరెస్టు చేయలేకపోయామని చెప్పి చెప్తున్నారు. ఇంతకంటే దుర్మార్గకరమైన దారుణమైన మాటలు వింటే గాని ఇంత సిగ్గుగా నిస్సిగ్గుగా చెప్తున్నారంటే చాలా దారుణంగా ఉంది. మొన్న గత 10 రోజుల క్రితమే సాక్షాత్తు మా పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, భూపేశ్ రెడ్డి గారితో పాటు రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్షాత్తు కడప జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఇది వాస్తవమా కాదా కడప డీఎస్పీ గారు తేల్చి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే మీ దగ్గరికి వచ్చిన నిందితున్నే మీరు అరెస్టు చేయలేదంటే జిల్లాలో పోలీసు యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం ఆ రోజు పెట్టిన కేసు 324 సెక్షన్ కింద పెట్టి బెయిలబుల్ కేసు ఆ రోజు కడప ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన సంఘటనలో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఒక వ్యక్తిని అరెస్టు చేయలేకపోయారంటే మీకు ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉందో ఒకసారి మీ మనస్సాక్షిని ఆలోచించాలని చెప్పి కడప జిల్లా పోలీసు అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం 324 సెక్షన్ ను మార్చేసి నిన్న ఉటావుటిన 333 సెక్షన్ పెట్టి నాన్ బెయిలబుల్ కింద ఈ సెక్షన్ ను మార్చి రిమాండ్కు విధించారంటే ఇంతకంటే దుర్మార్గకరమైన ఇంతకంటే వేధింపుల సంఘటన ఎక్కడ కూడా ఉండదు. మొన్న ప్రొద్దుటూరు ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని తనకు సంబంధం లేని హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. నిన్న ఒక చిన్న సంఘటనను స్టేషన్లో బెయిల్ ఇవ్వాల్సిన కేసుకు సంబంధించిన సంఘటనను నాన్ బెయిలబుల్ కేసుగా మార్చి మళ్లీ నిన్న రాత్రిపూట అరెస్టు చేసి ఏదో దాడి దోపిడీదారుల మాదిరి దొంగల మాదిరి మధ్యలో అటకాయించేసి అరెస్టు చేయడం కూడా చాలా దారుణం. జిల్లా పోలీస్ యంత్రాంగం విజ్ఞత ఆలోచించాలా. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రకరకాల ఆదేశాలు ఇస్తాంటారు. సమయం పాటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు మీ మనస్సాక్షిని ఒకసారి ఆలోచించుకోండి. ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్టు గాని నిన్న జరిగిన
రవి అరెస్టులో ఏ ఒక్క శాతమైనా కూడా మీరు నిజాయితీగా వ్యవహరించారో లేదో కూడా ఆలోచించారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా దీనిపైన కడప జిల్లా ఎస్పీ గారు మరోమారు పునరాలోచించి తప్పుడు కేసులు బనాయించే విష సంస్కృతిని విడనాడాలి, దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఎప్పుడో ఒక కేసు పెట్టేది కాక 5వ తేదీ ఎక్కడో పౌర్మామిల్లో క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన వ్యక్తి దొరికాడు, దీనిలో రవి పాత్ర ఉందని మరొక అక్రమ కేసు పెట్టడం కూడా చాలా దారుణమైన విషయం. ఇలాంటి అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇదే సంఘటన నంద్యాల జిల్లాలో దళిత న్యాయవాదిపై జరిగిన దాడి, ఇటీవల కావలిలో ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టిన కారణంగా జరిగిన దాడి, మాజీ సైనిక ఉద్యోగి ఫోన్లో దిశ యాప్ ఇన్స్టాల్ చేసే క్రమంలో పోలీసులు వారిని ఐడి కార్డు చూపించమని అడిగిన కారణంగా జరిగిన దాడులను చూస్తుంటే ఈ 3 సంఘటనలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చట్టబద్ధ పాలన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయని లోక్సత్తా అడ్వకేట్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయ జోస్యం లేని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నేర పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేసి నేరస్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నంద్యాలలో న్యాయవాది మీద జరిగిన దాడి, వాటి పూర్వాపరాలు, కావలిలో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టిన కారణంగా జరిగినటువంటి దాడి, వాటి పూర్వాపరాలు, మాజీ సైనిక ఉద్యోగి ఫోన్లో దిశ యాప్ ఇన్స్టాల్ చేసేటువంటి క్రమంలో ఓటీపీ అడిగినప్పుడు పోలీసు వారిని ఐడి కార్డు చూపించమన్న కారణంగా జరిగినటువంటి పర్యవసానాలు, ఆయన మీద జరిగిన దాడి, ఈ 3 పూర్వపరాలను కనుక పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చట్టబద్ధ పాలన యొక్క ఆవశ్యకత తెలియజేస్తాం. ఇంతమంది పోలీసు యంత్రాంగం ఉన్న ఈ నేరగాళ్లు, ఈ నేర ప్రవృత్తిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది కనుక ఆలోచిస్తే సహజంగానే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువాలు కప్పుకోవటం, ఆ పార్టీ నాయకులు వెనక నిరంతరంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలు, నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం. ఈ పోలీసుల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనుక ఈ రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరిగినంతకాలం ఇటువంటి క్రిమినల్స్ని కట్టడి చేయడం అనేది అంత ఆషామాషి అంశం కాదనేది అందరికీ తెలిసిన అంశం. ఇప్పటికైనా వీటి మీద కట్టడి చేయాలని కనుక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మన ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి ఉంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నేర పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయండి. మీ భద్రత కోసం సిఐల్ని, ఎస్ఐల్ని నిరంతరం మీ పక్షాన పెట్టుకుంటే మీ ప్రక్కన నిరంతరం క్రిమినల్సే ఉంటా ఉంటే ఏ రకంగా నేరాన్ని కట్టడి చేయగలుగుతారు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. 3వ అంశం, దిశ యాప్ సందర్భంగా జరిగిన సంఘటన. సహజంగానే రాజకీయ నాయకులు నియోజకవర్గాల్ని తమ సొంత రాజ్యాలుగా భావిస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో జరిగేది ప్రతిదీ కూడా తన కనుసన్నలో జరగాలనేటువంటి తత్వం రోజు రోజుకి పెరిగిపోతాం. అదే మాదిరిగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా యూనిఫామ్ కలిగిన ఉద్యోగులు, వాళ్ళని ప్రశ్నించడం అంటే రాజ్యాన్ని ప్రశ్నించినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఆ అహం దెబ్బతినడం కారణంగానే ఆ సంఘటన జరిగింది. ఎవరికి వాళ్ళందరం కూడా మౌనంగా ఉందాం, మంచి వాళ్ళగా ఉందాం, సేఫ్ జోన్లో ఉందాం అనుకుంటున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, మన స్వాతంత్ర సమరయోధుల ఏ ఆకాంక్షలు ఈ స్వాతంత్రం ఇచ్చారో ఆ స్వేచ్ఛనంగా మనం అనుభవించలేకపోతే అర్థం లేదు. ఇప్పటికైనా స్పందించాల పౌర సమాజం. ఆ మేరకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నేర పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేసి నేరస్తులను కట్టడి చేయకుండా నేరాలు అరికట్టడం సాధ్యం కాదనే అందరూ గుర్తించాలని కోరుతాం. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధిష్టానానికి, నాయకులకు రైతులు గుర్తుకు వచ్చారా అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రొద్దుటూరు, రాజపాలెం మండలాలలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు వరద పర్యటించి రైతులకు తమ ప్రభుత్వం పట్ల అసత్య ప్రచారాలు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడుకు, మాజీ ఎమ్మెల్యే వరదకు రైతుల పట్ల కనీస గౌరవం లేదని, రాజపాలెం మండలంలో రైతులు ఆనందంగా ఉన్నారని, జగన్ సర్కార్ ఇక్కడి రైతుల గురించి పట్టించుకోవడం లేదనేది అసత్యమని శివప్రసాద్ రెడ్డి ఆగ్రహించారు. వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమాత్రమే కానీ వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ప్రేమ లేనివాడు చంద్రబాబు నాయుడు. రైతు ప్రయోజనాలను పరిరక్షించాలన్నటువంటి
నిజమైనటువంటి సంకల్పం లేకుండా నటించేవాడు వరదరాజరెడ్డి. ఇది సత్యం. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు చంద్రబాబు నాయుడుకు. ఆయన పక్కా హైటెక్ సిటీ మనిషి అయిన, హైటెక్ మనిషి అయిన. ఇక వరదరాజరెడ్డి గారు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తాడే తప్ప రైతు ప్రయోజనాల కోసం నిజమైనటువంటి నాయకత్వంతో చేసిన ప్రయోజనం శూన్యం. ఈరోజు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా టికెట్ సంపాదించుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే కృతనిశ్చయంతో అబ్బా కొడుకులు కలిసి తీవ్రమైనటువంటి టికెట్ ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా ఒకవైపు టికెట్ ప్రయత్నం, మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క వర్గాన్ని కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగా చేసే చౌకబారు విమర్శలు. ఇక వారు చేసే విమర్శ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రైతులకు ఏ ప్రయోజనాలు చేయలేదు, అసలు రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, వ్యవసాయం పట్ల ఏమాత్రమే కానీ అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజుపాలెం మండలంలో పంట ఎండిపోతా ఉన్నప్పటికీ కూడా రైతుల గురించి పట్టించుకోకుండా ఉండే ప్రభుత్వం, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. మా చంద్రబాబు నాయుడు మాత్రమే సుదీర్ఘమైన 14 సంవత్సరాల కాలంలో వ్యవసాయాన్ని పండగ చేసి రైతులను శస్యశ్యామలం చేసిన వాడని చెప్పి అబద్ధం చెప్తున్నాడు. వ్యవసాయం చేసే రైతులంతా కష్టాల్లో ఉంటారు, భూములు అమ్ముకొని టౌన్కు రాండి, సిటీలలో సెటిలర్స్గా మిగిలిపోండి అని చెప్పి సలహా ఇచ్చిన ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు. అట్టి పార్టీ జెండా పట్టుకొని రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్తున్నాడు వరదరాజరెడ్డి గారు. ఇది ఎంత హాస్యాస్పదమైన విషయమో ఒకసారి మీరే ఆలోచించండి రైతు బిడ్డలారా. ఇక మన విషయానికి వస్తాం. వారు చేసిన నిన్న కామెంట్స్. రాజుపాలెం మండలంలో ఇప్పటి వరకు పంటలు ఎండిపోయినాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, పంట నమోదు కార్యక్రమం జరగలేదు, రైతులకు ఏ నష్టపరిహారం ఇవ్వలేదు, అసలు కరువు మండలాలుగా ప్రకటించలేదు, జగన్ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదు. ఇది వారు చేసిన కామెంట్స్. నేను అడుగుతా ఉన్నా రాజుపాలెం మండలం రైతులను, స్పష్టంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మీకేమీ చేయలేదా? రైతులకు ఏ ప్రయోజనం చేయలేదా? ఇప్పుడు వారు చెప్పిన ప్రకారము నేను సంబంధించిన అధికారులతో మాట్లాడిన తర్వాతనే రైతులకు వివరణ ఇస్తా ఉన్నా. రాజుపాలెం మండలానికి సంబంధించి 6,544 ఎకరాలు సాగు చేసినారు. 6,544 ఎకరాలు ఖరీఫ్లో. ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద లేఖరులు, వెండర్స్, టీడీపీ ఆపరేటర్లు టెంట్ వేసి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ వృత్తిలో కొనసాగుతున్న తమను నూతన విధానం ద్వారా రోడ్డుపాలు చేసే యోచనలో ప్రభుత్వం ఆలోచన చేసిందని, కొత్త వద్దు పాత ముద్దు అనే నినాదంతో బుధవారం ఉదయం వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 14వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రైమ్ 2.0 రిజిస్ట్రేషన్ విధానాన్ని వారు వ్యతిరేకించారు. తమ జీవనోపాధిని కాపాడాలని, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 14వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగామని వారు హెచ్చరించారు. కొత్త విధానాన్ని వెంటనే ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాము. మేము ప్రొద్దుటూరు దస్తావేజు లేఖరుల సంఘం తరఫున ఇక్కడ నిర్వర్తిస్తున్నటువంటి సమ్మెకు కారణం, గత కొన్ని వందల సంవత్సరాల నుండి, 10ల సంవత్సరాల నుండి బ్రిటిష్ వారి కాలం నుంచి దస్తావేజు లేఖరులు దస్తావేజులను రాస్తూ దస్తావేజులు
స్టాంపు వెండర్లు, వారి సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డిటిపి ఆపరేటర్లు, కంప్యూటర్ సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి సుమారు 5 లక్షల మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ప్రైమ్ 2.0 విధానం వల్ల చాలా మంది రోడ్డున పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఈ విషయాన్ని గుర్తి పునరాలోచించుకొని ఖచ్చితంగా పాత పద్ధతిని అమలుపరిచి దాన్ని అమలుపరచడం వల్ల ఎంతో మంది జీవన వృద్ధికి అది సహాయ సహకారాలు అందించగలదని, ఖచ్చితంగా ఆ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మేము దస్తావేజ్ విలేకరుల సంఘం తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టుపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10 నెలల కిందట రవిపై నమోదైన కేసులో ఇప్పుడు అరెస్టు చేయడం దారుణమన్నారు. నాడు పోలీసులపై దాడి చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్ని రోజులు కేసును పట్టించుకోకుండా ఎలా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేసు నమోదైన నాటి నుండి ఇప్పటి వరకు రవి ప్రజల్లోనే ఉన్నారని, ఎక్కడ తలదాచుకోలేదని, ఎప్పుడు పిలిచినా పోలీసుల ముందు హాజరయ్యే వ్యక్తిని అరెస్టు చేసి కేసులు బనాయించడం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సుమారు 8 గంటల సమయంలో కడప పులివెందుల రోడ్లోని వేమన యూనివర్సిటీ దగ్గర బీటెక్ రవిని పోలీసులు అడ్డగించి ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. లోకేష్ గారు కడపకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికేందుకు ఎక్కువ మంది వచ్చినారు. పోలీసులు అక్కడ లోపలికి పోవద్దని ఏదో ఆపడం జరిగింది. దండిగా మంది కార్యకర్తలు వచ్చిన సందర్భంగా అందరూ తోసుకొని లోపలికి పోయినారు. ఆ లోపలికి పోయినాడనే కారణంగానే ఒల్లూరు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కేసు 324 కేసు నమోదు చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇంతవరకు రవి బీటెక్ రవి ఏం తప్పించుకొని తిరగడంలే, అబ్స్కాండ్ కావడంలే, పబ్లిక్గా తిరుగుతున్నాడు, పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాడు, వాళ్ళ నియోజకవర్గంలో మీటింగ్లు పెడుతున్నాడు, రెగ్యులర్గా పబ్లిక్ యాక్టివిటీస్ కొనసాగిస్తూనే ఉన్నాడు. పులివెందుల్లో కూడా టీడీపీ ఆఫీస్ కూడా ఒకటి కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. పబ్లిక్గా ఉన్నాడు ఆయన. అంత పబ్లిక్గా ఉండబడినప్పటికీ ఆ రోజు ఉండబడిన కేసు 10 నెలల నుంచి ఏం చేస్తున్నారు పోలీసులు? 324 ఉండి మీ కానిస్టేబుల్కు ఏఎస్ఐకు ఏదో దెబ్బలు తగిలినాయంటే మామూలుగా పోలీసు వాళ్ళకు దెబ్బలు తగిలి పోలీసు వాళ్ళని ఏదైనా తోపులాట చేసి వాళ్ళని ఏదైనా కొడితే ఇన్ని రోజులు ఊరుకుంటారు పోలీసు? చెప్పండి, ప్రజలందరూ ఆలోచించండి. పోలీసులకు ఏమన్నా జరిగితే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది తప్పక వాళ్ళు వెంటనే దాదాపు 10 నెలల కాలం వాళ్ళకేదో ఒక ఇన్సిడెంట్ జరిగినాడు, ఆసుపత్రికి పోయినాడు, మా ఏఎస్ఐకి దెబ్బలు తగిలినాయని చెప్పడం అనేది హాస్యాస్పదమైన విషయం. అది ఎందుకంటే ఇన్ని రోజులు పోలీసు వాళ్ళకు ఏదన్నా ప్రజలు వాళ్ళ మీదకి ఏదో కొన్ని సందర్భాల్లో ఏదన్నా తిరుగుబాటు చేస్తే వెంటనే వాళ్ళను చుట్టుముడతారు, అదుపులోకి తీసుకుంటారు, వాళ్ళ భర్తం పడతారు. అటువంటి పోలీసులు 10 నెలల కాలం అయినప్పటికీ కూడా ఎందుకు ఊరుకుండవడం జరిగింది? 324 కేసు ఒల్లూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయితే ఎప్పుడు రమ్మనే కేసు వస్తాడు కదా. ఆయన దాచుకొని తిరిగేవాడు కాదు, బయట ప్రాంతాలకు ఎప్పుడు పోయి అందుబాటులో లేకుండా ఉండేవాడు కాదు. నిరంతరము ఒక సింహాద్రిపురం ఒక ఇల్లు కట్టుకొని నిరంతరము పబ్లిక్తో సంబంధాలు కలిగిన వ్యక్తిని రాత్రిపూట ఉన్నట్టుండి అంత ఎవరికి తెలియకుండా పెట్టకుండా అతని పోయే కారును అడ్డుకొని నిలబెట్టాల్సిన అదుపులోకి తీసుకోవాలంటే పరిస్థితి ఎందుకు వచ్చిందో పోలీసులు ప్రజలకు వివరణ ఇవ్వాలి. అంత అకస్మాత్తుగా అర్ధాంతరంగా అంత ఉన్నట్టుండి అంత అతని మీద బండిని ఆపి అడ్డుకొని మీరు పోలీస్ స్టేషన్కు తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? రమ్మంటే వస్తాడు, పులివెందుల్లో తిరుగుతున్నాడు, కడపకు వస్తున్నాడు, ప్రొద్దుటూరికి వస్తున్నాడు. అన్ని సందర్భాలలో ఆయన పబ్లిక్గా తిరుగుతూ ఉండేటప్పుడు ఇంత అకస్మాత్తుగా అతని బండి ఆపి అంత తీసుకొని పోయి పెట్టాల్సిన పరిస్థితి ఏముంది అంటే, ఇది వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల కాబట్టి ఆ పులివెందులో ఉండబడిన వ్యక్తులు ఇన్ని రోజులు నిద్రపోతున్నారో మరి ఏం పండుకొని ఉన్నారో తెలియదు, కానీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా మేల్కొని బీటెక్ రవిని అరెస్ట్ చేయండి అని చెప్పినారు పోలీసులు. దళిత యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోస మనోహర్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణం పుట్టపర్తి సర్కిల్ నుండి మైదుకూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు దళితులు ర్యాలీ నిర్వహించారు.
ప్రొద్దుటూరు దళిత యువకుడు వైసీపీ కార్యకర్త బెనర్జీపై గత నెల 25న జరిగిన హత్యాయత్నం దాడి ఘటనను వారు ఖండించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ తమ దళిత యువకుడు బెనర్జీపై హత్యాయత్నం అమానుషమైన ఘటనగా అభివర్ణిస్తూ నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రొద్దుటూరులో పోయిన నెల 25వ తేదీ దళిత యువకుడు బెనర్జీపై దాడిని టీడీపీ ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడంటే తన తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి తన బంధువు రామ్మోహన్ రెడ్డి చేసినాడు అని సమర్థించుకున్నాడు. ఎవరు ఏ పార్టీ అయినా కూడా గొడవలు జరిగేటప్పుడు జరగకూడదని ఒక నాయకుడు సమాజానికి తెలియపరచాల. కానీ ఆయన తెలియపరచకుండా ఈ సమాజానికి జరిగితే దళితుల మీద కదా దాడులు, మా సామాజిక వర్గం బాగుందని ఆయన చాలా విడ్డూరంగా ప్రెస్ మీట్ ఇచ్చాడు. అలాగే ఆ ప్రెస్ మీట్ లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి గురించి చాలా కించపరిచే విధంగా మాట్లాడాడు. రాజకీయాల్లో ఉందాతనము, క్యారెక్టరు, కమిట్మెంట్ గురించి మాట్లాడాడు నవీన్ కుమార్ రెడ్డి. రాజకీయాల్లో ఉందాతనం గురించి ఆయన రాజకీయాల్లో ఉందాతనం అంటే ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీని మాట్లాడమా? రాజకీయాల్లో ఉందాతనం అంటే క్యారెక్టర్ అంటే ఆయన ఒక దళితుని యువకుని మీద బెనర్జీపై దాడిని ఎమ్మెల్యే గారు ఏ వర్గమయ్యా? రెడ్డి సామాజిక వర్గము. నవీన్ కుమార్ రెడ్డి ఏ సామాజిక వర్గమయ్యా? తన తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి ఏ సామాజిక వర్గము? రామ్మోహన్ రెడ్డి ఏ సామాజిక వర్గము? రెడ్డి సామాజిక వర్గము. మా ఎమ్మెల్యే గారు పుత్తూరు ఎమ్మెల్యే గారు రాజమండ్రి గారు ఏ సామాజిక వర్గం? రెడ్డి సామాజిక వర్గము. ఇక్కడ జరిగింది దళితుల మీద దాడి జరిగింది. దళితుల మీద దాడి జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన క్యారెక్టరు ఎటువంటి క్యారెక్టర్ అంటే వీళ్ళు నన్ను నమ్ముకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ కులం కాదు ఇంపార్టెంట్ అని ఒక దళిత యువకుని 20 లక్షల పైన ఖర్చు అయిందంటే ఈ రోజు ఎమ్మెల్యే గారు యశోర హాస్పిటల్లో ఈ తల్లి యొక్క ఆవేదన చూసి ఒరేని నన్ను నమ్ముకున్నాడు కదా అని ఎమ్మెల్యే యొక్క మంచితనం, మంచి మనసుతో ఆ యువకుని ప్రాణాలు బతికించడానికి ఒక దిక్కు ఎమ్మెల్యే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనంతపురం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాస్. శ్రీకాళహస్తిలో ఏఐటియుసి ప్రథమ మహాసభను జయప్రదం చేయండి, 3 రోజుల పాటు ఉంటుందని పిలుపునిచ్చిన రాధాకృష్ణ. తిరుపతి జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు, అధికారులు నిద్రమత్తు వీడాలని ఆగ్రహం. కుప్పంలో వాహనం ఢీకొని చిరుతపులి మృతి, ఘటనా స్థలంలోనే చిరుతకి పోస్టుమార్టం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.